ఉప ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ హవా చూపించిందట. పంజాబ్, గుజరాత్లో ఒక్కో చోట గెలిచిందట. గుజరాత్లోని కడీని నిలబెట్టుకున్న బీజేపీ, కేరళలో కాంగ్రెస్, బెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్కు ఒక్కో సీట్ అట. గుజరాత్లో కూడా గెలిచిందా? ఏంది ఇది ఎలక్షన్? గుజరాత్లో గెలవడం అంటే ఇగో నిన్న అరవింద్ కేజ్రీవాల్ సంబరాలు చేసుకుంటున్నాడు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో అనూహ్యంగా పరాజయం పాలైన ఆమ్ ఆద్మీ పార్టీ గుజరాత్, పంజాబ్లో జరిగిన ఉప ఎన్నికల్లో 2 చోట్ల గెలిచిందట. గుజరాత్లో 2 స్థానాలకు, పంజాబ్, కేరళ, బెంగాల్లో ఒక్కో సీటుకు ఈ నెల 19వ తేదీన పోలింగ్ జరిగింది. సోమవారం ఓట్ల లెక్కింపు జరిగింది. గుజరాత్లో విసావదర్ స్థానంలో ఆమ్ ఆద్మీ పార్టీ, ఖడి అది ఎస్సీ నియోజకవర్గం, ఇక్కడ బీజేపీ గెలిచిందట. 3 దశాబ్దాలుగా రాష్ట్రంలో ఆధిపత్యం బీజేపీ ప్రదర్శిస్తున్న జునాగఢ్ జిల్లాలోని విసావదర్ మాత్రం 2007 నుంచి గెలుస్తలేదట బీజేపీ. 2007 నుంచి అక్కడ బీజేపీ గెలవట్లే. 2023లో ఆమ్ ఆద్మీ పార్టీ ఎమ్మెల్యే భూపేంద్ర భయానీ పార్టీకి శాసనసభ్యత్వానికి రాజీనామా చేసి బీజేపీలో చేరిండట. దీంతో ఉప ఎన్నిక అనివార్యమైంది. తాజాగా ఇక్కడి నుంచి బరిలోకి దిగిన ఆమ్ ఆద్మీ పార్టీ మాజీ రాష్ట్ర అధ్యక్షుడు గోపాల్ ఇటాలియా తన సమీప బీజేపీ అభ్యర్థి కిరీట్ పటేల్పై 17,554 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. మెహసానా జిల్లా ఖడీలో బీజేపీ అభ్యర్థి రాజేంద్ర చౌడా, కాంగ్రెస్ అభ్యర్థి రమేష్ చౌడా పైన 39,452 ఓట్ల ఆధిక్యంతో గెలుపొందారు. పంజాబ్లోని లూథియానా పశ్చిమ స్థానాన్ని ఆమ్ ఆద్మీ పార్టీ నిలబెట్టుకుంది. ఆ పార్టీ అభ్యర్థి ఎంపీ సంజీవ్ అరోరా సమీప కాంగ్రెస్ అభ్యర్థి భరత్ భూషణ్ పైన 10,637 ఓట్ల తేడాతో గెలిచారు. ఇక్కడ బీజేపీకి 20,323 ఓట్లు వచ్చినాయట. శిరోమణి అకాలీదళ్కు కేవలం 8,203 ఓట్లు మాత్రమే వచ్చినాయట. కేరళలో పినరాయి విజయానికి భారీ షాక్ తగిలింది అక్కడ సిపిఎం పార్టీకి. వైనాడ్ లోక్సభ పరిధిలోని నీలాంబర్ అసెంబ్లీ స్థానానికి జరిగిన ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ నేతృత్వంలోని యూడీఎఫ్ గెలిచిందట. కానీ ఇక్కడ గుజరాత్లో వీళ్ళు తమ స్థానాన్ని నిలబెట్టుకున్నట్టు కనబడుతున్నది. అక్కడ ఆమ్ ఆద్మీ పార్టీ విజయం సాధించింది. అసలు యాక్చువల్గా ఆయన లిక్కర్ స్కామ్లో పోకపోయి ఉంటే కొంచెం ఒక లెక్క ఉంటుండే. అన్యాయంగా ఈ కవిత చేసిన పనికి ఈ ఏదో ఆశపడ్డాడు, కుప్పగూలిపోయింది దాదాపుగా. కానీ ఏదో తన దీంతో బయటపడుతున్నాడు నెమ్మదిగా. చూడాలి మరి.